నమస్తే టీజీ న్యూస్ కు స్వాగతం. నేను శేఖర్ గౌడ్. ముందుగా హెడ్లైన్స్. ప్రజాసేవ చేస్తూ ప్రజల మనస్సును దోచుకొని పదవులను అలంకరించండి. అవసరమైతే కోర్టు ధిక్కరణ కేసు వేస్తాం. టీఆర్ఎస్ నాయకుల హెచ్చరిక. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పదవి బాధ్యతలు చేపట్టిన సర్పంచులు, ప్రమాణం చేసిన వార్డు సభ్యులు. ఎన్నికల సమయంలో నామినేషన్లో పొందుపరిచిన అంశాలను పెద్దవిగా చూపుతూ ఎన్నికలను రద్దు చేయాలని కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎర్రశేఖర్ నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశానికి దీటుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి సంక్షేమానికి పాటుపడుతూ ప్రజల మనసును దోచుకొని ప్రజాస్వామ్యంలో పదవులు పొందాలి తప్ప అక్రమ మార్గంగా ఇతరుల ఎన్నికను రద్దు చేయించాలని తిరిగిపంద చర్య అని వారు అభివర్ణించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్కు దాదాపు 58,000 ఓట్ల మెజార్టీ లభించగా కేవలం 2,000 ఓట్ల తేడాను చూపుతూ కోర్టుకు వెళ్లడం, గౌరవ హైకోర్టు కూడా వీరి పిటిషన్ని తిరస్కరించడం జరిగిందని, అయినప్పటికీ అదే అంశాలను మీడియా ముందు మాట్లాడడం కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని టీఆర్ఎస్ నాయకుడు బెక్కం జనార్దన్ రెడ్డి అన్నారు. అవసరమైతే తాము కోర్టు ధిక్కరణ కింద సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన వివరించారు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలని, లేదంటే మరో ఎన్నికల కోసం ప్రజల వద్దకు వెళ్లి ప్రజాసేవ చేయాలని టీఆర్ఎస్ నాయకులు ఎర్రశేఖర్కు సూచించారు. మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ చైర్మన్ రాధా, మెట్టుకాడి శ్రీనివాస్, కుర్వ రాములు, వెంకటయ్య, అంజనేయులు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పటికి కూడా మనం ఇంత మెజార్టీ ఎప్పుడు తెలియలేము. మహబూబ్నగర్ పట్టణ ప్రజలు ఏం కోరుకుంటారంటే, ఎన్నో ఏంటి మహబూబ్నగర్ పట్టణం వెనుకబడి ఉంది, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకుంటున్న టైంలో శ్రీనివాస్ గౌడ్ అనే ఎమ్మెల్యే రూపంలో వచ్చి ఈరోజు మహబూబ్నగర్కి బైపాస్ కానీ, తర్వాత మయూరి పార్క్ కానీ, అంటే ఒక అభివృద్ధి అనేది ఈరోజు కళ్ళకు కనిపించింది. గెలుపోవటములు అనేది ప్రతి ఒక్కరికి కూడా సహజము. ఓటమిని హుందాగా స్వీకరించాలి. కానీ అదే ప్రతిదానికి చిల్లరగా మాట్లాడుకుంటూ చిల్లర రాజకీయాలు చేయడం మానేసి ప్రజల ఉద్రేయాలను ఎట్లా దోచుకోవాలని ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. తెలుగుదేశం మహాకూటమి అభ్యర్థి స్క్రూటినీ టైంలో తనకు సంబంధించిన అభ్యంతరాలు లేవనెత్తిండు. రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్న ఆర్డీఓ గారు దాన్ని రిజెక్ట్ చేసిండు. రిజెక్ట్ చేసిన తర్వాత హైకోర్టు కూడా ఆశ్రయించింది. హైకోర్టు స్పష్టంగా ఇవి పసలేని ఆరోపణలు, మీ ఆరోపణలు అనేదానికి చట్టపరమైన ప్రాతిపదిక లేదు, కాబట్టి మీ ఆరోపణలను మేము తిరస్కరిస్తున్నామని చెప్పి హైకోర్టు కూడా తిరస్కరించడం జరిగింది. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా తిరిగి అదే అంశాలపైన ఆరోపణలు చేయడం, అదే అంశాల గురించి పదే పదే ప్రస్తావించడం అనేది హైకోర్టు తీర్పును ఉల్లంఘించడం, కోర్టు ధిక్కారం కిందికి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాలి, మీరు పసలేని ఆరోపణలు చేస్తున్నారు. మీరు చేసిన ఆ పసలేని ఆరోపణలు హైకోర్టు పోయి అక్కడ హైకోర్టు పెట్టుతో ఇక్కడ ప్రజాకోర్టు తీర్పిచ్చింది. ఆ ప్రజాకోర్టులో 57,775 ఓట్ల మెజార్టీ వచ్చింది. 57,775 ఓట్ల మెజార్టీ వచ్చిన తర్వాత కూడా మీరు 2,300, 2,500 తేడా వచ్చిందని మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా. అంటే 2,300, 5,000 లేకపోతే 10,000 యాడైతే గెలుస్తారా? కనీసం మా అభ్యర్థికి వచ్చిన మెజార్టీలో మీకు మొత్తం వచ్చిన ఓట్లు సగం కూడా లేవు. మా అభ్యర్థికి వచ్చిన పోలైన ఓట్ల సంగతి కాదు, మెజార్టీలో కూడా మీ ఓట్లు సగం లేవు.
ముఖ్యంగా ఈరోజు సోదరుడు చెప్పిండు హైకోర్టులో వీళ్ళు ఏదో పిటిషన్ వేస్తే అది కొట్టుడు పోయింది. నేను ఒక సుదీర్ఘ 30 ఏళ్ల ఉద్యోగస్తునిగా అధికారిగా నాకు కూడా అనుభవం ఉంది. సర్పంచ్ ఎలక్షన్ నుంచి పార్లమెంట్ ఎలక్షన్ వరకు నేను ఎన్నికలు నిర్వహించిన ప్రిసైడింగ్ ఆఫీసర్. శ్రీనివాస్ గౌడ్ గారు రిటర్నింగ్ ఆఫీసర్గా కూడా చేశారు. మాకు తెలిసినంత పరిధి లోపల ఈ స్క్రూటినీలు ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కొన్ని నియమాలు రూపొందిస్తారు. దాంట్లో ఫిట్ అయినప్పుడు ఆటోమేటిక్ చేస్తారు. దానికి కోర్టుకు అది వేరు. అయితే కోర్టులో కూడా దెబ్బతిన్నారు, ఇక్కడ కూడా ఆర్డీఓ కూడా తిరస్కరించారు. మీ అందరికీ ఒకటి ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాను. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా అప్పటి లా మినిస్టర్ గారు స్క్రూటినీలో కలవడానికి వచ్చింది. న్యాయశాఖ మాత్యులప్పుడు ఆయన అన్ని సబబుగా ఉందని తెలిసినాక స్వయంగా తానే వచ్చి కూర్చొని లేచిపోయాడు. తర్వాత నాకు కూడా ఏదో లేనిపోని నేను రాజీనామా చేస్తే ఆ రాజీనామాను కూడా యాక్సెప్ట్ చేయకూడదు, అతనికి మానసిక పరిస్థితి బాగాలేదని అప్పుడు ఒక దుష్ప్రచారం. అంటే ఇవంతా ఏంది, వాళ్ళను ప్రజలు తిరస్కరిస్తున్నది గమనించినాక మేము ఓటమి పాలవుతాం కాబట్టి వచ్చి పాలిటిక్స్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఖచ్చితంగా శ్రీనివాస్ గౌడ్ గారు ఇంకా పదోన్నతి వస్తుంది. ఈ పాలమూరు మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీని ఇంకా అభివృద్ధి బాటలు తీసుకుపోతాడు. ఈ తరుణంలో ఆయనను కొద్దిగా మానసికంగా ఏమో కొంత డిస్టర్బ్ చేస్తాడో మీరు తప్ప అంతవరకు కూడా ఓనియము. ఈ బహుజనుల మధ్యలో, ఈ పాలమూరు బీదల మధ్యలో, కార్మికుల మధ్యలో, కర్షకుల మధ్యలో, ఉద్యోగస్తుల మధ్యలో అందరితోనూ కూడా సోదరులాగా మెలుగుతున్నారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆ భగవంతుడు సహకరిస్తాడు, ప్రజలు సహకరిస్తారు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న చీప్ ట్రిక్స్ ప్లే చేయకూడదని మెజార్టీతో గెలుపొందిన ఒక ప్రజల మనసు మీద అక్రమ మార్గంలో ఆయనను దింపి వాళ్ళేదో గద్దెనెక్కాలని చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే ప్రజలు నవ్వుతున్నారు. ఇది వాళ్ళకు నాకు తెలిసి తాత్కాలికమైన ఆనందం ఇవ్వచ్చేమో కానీ విజయం వైపు అయితే ప్రయాణం చేయలేరు వాళ్ళు. వాళ్ళందరికీ తెలుసు మహాకూటమి అని చెప్పేసి తెర మీదకి వచ్చి కులాల పేరు మీద, మతాల పేరు మీద ప్రజలను చీల్చి గద్దెనెక్కాలని ఒక గుడ్ల ప్రయత్నం చేస్తే ప్రజలు ఆ మహాకూటమికి మహా ఓటమి అంటే ఎట్లుంటుందో రుచి చూపడం జరిగింది. ఆ సంగతి అంతా మీకు తెలుసు. ఇప్పుడు చిన్న చిన్న విషయాలను తెర మీద తెచ్చి కోర్టులో కేసులు ఫైల్ చేసి నెంబర్ చేపించి మేము ఇప్పుడేదో విజయం సాధించినాము, ఎమ్మెల్యే గారు దిగిపోతారు, వెంటనే మేము ఎక్కుతాము అనే ఈ పగటి కళలు కనవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్న వారికి కొంతమంది క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులు ఒక సమూహంగా ఏర్పాటయ్యి ఎమ్మెల్యే గారిని పదే పదే చర్చలోకి లాగటం, వారి ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సభాముఖంగా, ఈ పత్రికా విలేకరుల ముఖ్యంగా ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడము మానుకోవాలి. గతంలో మినిస్టర్లు కూడా ఉండి మహబూబ్నగర్కు నీళ్లు దాపని రోజులు ఉన్నాయి. 18 రోజులకు ఒక రోజు నీళ్లు దాపిన రోజులు ఉన్నాయి. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు. ఉదయించే సూర్యుని అరిచేత్తో ఆర్తే ఆగేది కాదు. మహబూబ్నగర్లో ఈ డెవలప్మెంట్ను ఆర్తే ఆగేది కాదు. 24 గంటలకు 360 రోజులు శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్నగర్ ఏ విధంగా డెవలప్ చేయాలి, మహబూబ్నగర్ను రూపురేఖలే మార్చాలి, మహబూబ్నగర్ను హైదరాబాదు విధంగా చేయాలని చెప్పి కలలు కంటున్నాడు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సర్పంచులు తమ పదవి బాధ్యతలను స్వీకరించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 3 విడతలుగా నిర్వహించిన ఎన్నికల్లో సర్పంచులు, వార్డు సభ్యులుగా గెలుపొందిన అభ్యర్థులంతా ఆయా గ్రామ పంచాయతీల్లో సంబంధిత అధికారుల ప్రమాణ స్వీకారం చేయించగా వారు తమ పదవి బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం 3 విడతల ఎన్నికల అనంతరం ఫిబ్రవరి 2వ తేదీన అపాయింటెడ్ డేగా ప్రకటిస్తూ అందుకు సంబంధించిన జీవోను జారీ చేసింది. ఆ మేరకు ఆయా జిల్లాల పంచాయతీ అధికారులు, ఎంపీడీఓ, ఎండీఓ అధికారులు, గ్రామ కార్యదర్శులు ప్రమాణ స్వీకారానికి కావాల్సిన ఏర్పాట్లను చేశారు. నూతనంగా ఎన్నిక కాబడిన సర్పంచులు, వార్డు మెంబర్లు తమ మద్దతుదారుల కోలాహలం మధ్య ఊరేగింపుగా గ్రామ పంచాయతీ భవనాలకు చేరుకొని ప్రమాణ స్వీకారం అనంతరం బాధ్యతలను చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మీ ముందు. సభ్యుడనైనా అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర ప్రమాణము చేస్తున్నాను. నేను ధృవపరుస్తున్నాను.
సంకిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన నేను ప్రమాణం చేయుచున్నాను. నిష్ఠతో ధృవపరుచుచున్నాను. మానపాడు గ్రామ పంచాయతీలో సర్పంచ్ సభ్యుడైన గంగుల హైమావతి దామారెడ్డి గారు నేను గ్రామ సభ నియమాల ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని ప్రజలందరికీ సమాన న్యాయము చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఆయన ఓటాకు వస్తుంది. ఇక్కడ ఆ ఓటుకు కూడా మనకు ఎంతో ప్రాముఖ్యత. ఒక్కొక్క ఓటు నేను సంకిరెడ్డిపల్లి గ్రామానికి సర్పంచ్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ధృవపరచుచున్నాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల సత్యనిష్టతో ధృవపరచుచున్నాను. చిన్న గోవింద్ నాయుడు భయము కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గ్రామ పంచాయతీ సర్పంచ్ శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్ట గ్రామ పంచాయతీ సర్పంచ్నైన నేను శ్రీమతి జయంతి అను నేను భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా కొత్త గ్రామ పంచాయతీ సర్పంచుల పాలకవర్గం మొదలైందని చెప్పవచ్చు. ప్రధానంగా 5 నెలలుగా ప్రత్యేక పాలనాధికారులు ఉన్న గ్రామ పంచాయతీలన్నీ కూడా ఈరోజు వాళ్ళు బాధ్యతలు అప్పచెప్పడం, ప్రతిజ్ఞ చేసి గ్రామ పంచాయతీ బాధ్యతలు తీసుకోవడంతో సర్పంచులంతా కూడా తమ గ్రామంలో అభివృద్ధి చేసే దిశగా ఈ రోజు నుంచి పయనిస్తారని చెప్పుకుందాం. ప్రస్తుతం మనం భూత్పూర్ మండలంలోని మధ్యగట్ల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పెద్ద మెజారిటీ ప్రజల ఆశీస్సులతో కదిరే ప్రియాంక గెలుపొందడం జరిగింది. ఒక మహిళ, ఎందుకంటే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున మహిళా సర్పంచ్లు ఎన్నుకోవడం 50% వరకు, అదేవిధంగా అంతా కూడా యువతరం కావడం కూడా ఒక గమనార్థంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కదిరే ప్రియాంక మనతో ఉన్నారు. ఆమె గ్రామం సంబంధించి ఏం చేయబోతున్నారని అడిగి తెలుసుకుందాం. మేడం, ముఖ్యంగా మీరు మహిళా సర్పంచ్ గెలుపొందినందుకు టీజీ న్యూస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ గ్రామంలో ఈ రోజు నుంచి మీ బాధ్యతలు మొదలయ్యాయి. ఎలాంటి సమస్యలు తీసుకోబోతున్నారు? గ్రామంలో మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు ఏంటి? గ్రామ ప్రజలందరూ అత్యంత భారీ మెజారిటీతోటి గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి నుంచి మన గ్రామ సమస్యలను తెలుసుకొని వాటి నుంచి విముక్తి తొలగించాలని గ్రామ ప్రజలందరికీ మరుగుదొడ్లు లేనిచో వాళ్లకు కంప్లీట్గా చేపించాలని. ఇంతకుముందుకు ఆడపిల్లను కనాలంటేనే భయపడుతుండ్రు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే ధైర్యపడుతుర్రు. ఎందుకు? కేసీఆర్ గారు నిధులు స్థాపించినచో ఆల వెంకటేశ్వరరెడ్డి గారు ప్రతి కేసీఆర్ కిట్టు కానీ కళ్యాణ లక్ష్మి చెక్కు కానీ అందరికీ అందుతుంది. కాబట్టి మనం ఆడపిల్ల పుట్టిందంటేనే చాలా ధైర్యపడుతారు. ఇంతకుముందుకు చెత్త కుప్పల ఎక్కడ చూసినా ఆడపిల్లను పాడేసే వెళ్తున్నారు. ఇప్పుడు చాలా ధైర్యంగా వాళ్ళు ఆడపిల్ల పుట్టిందని చెప్తున్నారు. ఎందుకు? దానికి కారణం కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిధులతోటి, మన ఆల వెంకటేశ్వరరెడ్డి గారు సహాయంతో ప్రతి వారికి సహాయం కల్పించాలని, మా గ్రామ సమస్యలను తెలుసుకొని
ఇంకా ఇంకా అభివృద్ధి చేకూర్చాలని మీ అందరి సహాయం నాకు ఎల్లప్పుడూ నాపై ఉంచి మన వార్డ్ మెంబర్స్ తోటి నా సర్పంచ్ ఉప సర్పంచ్ అయిన శివయ్య గారు మిగతా పిట్టల శేఖర్ గారి అందరి సహాయం తీసుకొని మన గ్రామాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి చేకూర్చాలని ఆదర్శ మన డిస్టిక్లో ఒక పేరు మద్దిగట్ల అనే పేరు తేవాలని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని మనవి చేసుకుంటున్నాను. సర్పంచ్ గారు అయితే చెప్తున్నమాట ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కదా. మరో విషయం ఏంటంటే ఈ ఫ్యామిలీలో కూడా ఒక ప్రాధాన్యత సంచరించుకుంది. ఏదైతే మద్దిగట్ల గ్రామంలో 15 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఒక కృష్ణానది నీరుని తీసుకొచ్చి మద్దిగట్ల గ్రామ చెరువుని నింపడం కూడా గమనార్థం. వైస్ ఎంపీపీ శేఖర్ రెడ్డి ఉన్నారు మనతో మాట్లాడడానికి. సార్, ఈ గ్రామానికి ప్రధానంగా చెరువు నింపడం ఎన్నో సంవత్సరాల తర్వాత చెరువు నింపడం జరిగింది. దానిలో మీరు కీలక పాత్ర పోషించడం తెలిసింది. ఏ విధంగా మీరు ఆ చెరువు నింపడం జరిగింది? దాదాపు 3.5 years బ్యాక్ మా కేసీఆర్ గారి దగ్గరికి పోయి మా ఎమ్మెల్యే గారు 106 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ కెనాల్ కమలాదీన్పూర్ కెనాల్ అని నామకరణం చేయడం జరిగింది. మంగనూరు కాడ స్టార్ట్ అయ్యి కమలాదీన్పూర్ కాడ ఎండ్ అవుతుంది కనుక కమలాదీన్పూర్ కెనాల్ అని నామకరణం చేయడం. దీనికి గాను మా బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తి, కర్ణాటక వ్యక్తి టెండర్ వేయడం జరిగింది. టెండర్ వేసిన తర్వాత కెనాల్ విడుతూ చాలా చిన్నగా పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆ కెనాల్ విడుతూ చిన్నగా పెట్టడంతోన మా ఇన్ని గ్రామాలకు ఆ విడుతూ సరిపోదు నీళ్లు గనుక మళ్ళీ రీడిజైన్ చేయడానికి, మళ్ళీ రీకొటేషన్ అడగడానికి అవన్నీ అప్రూవల్స్ రాకపోవడం, రైతులు సహకరించకపోవడం. ఎందుకంటే మంగనూరులో దాదాపు 3 కెనాల్ పోయినాయి. ఒకటి కిలాగన్పూర్ పోయింది, ఒకటి మెయిన్ మంగనూరు మన కల్వకుర్తి లెఫ్ట్ కెనాల్ పోయింది, 3వ కెనాల్ మా కమలాదీన్పూర్ కెనాల్. అందుకే రైతులు చాలా నష్టం జరిగింది. ఆ రైతుల నష్టం మేరకు వాళ్ళు ఎవ్వరు కూడా కోట్లలో కేసులు వేసి దీన్ని మాకు సహకరించలేదు. మా దాదాపు 2.5 years బ్యాకే మాకు వాటర్ రావాలి. కానీ లాస్ట్కు కాంట్రాక్టర్ కూడా చేతులు లేపడం జరిగింది. అసలు ఏం చేయాలా, ఎప్పుడు కాంట్రాక్టర్తోన బిల్లు లేక ఆయన అక్కడ ఆగిపోయాడు. అధికారులు సహకరించక ఆగిపోవడంతో ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారితో భేటీ కావడం జరిగింది. ఎమ్మెల్యే గారితో కూర్చొని ఎమ్మెల్యే గారు ఈ కీలకమైన బాధ్యతలు నాకు మండలంలో నాకు అప్పచెప్పడం జరిగింది. మీరు ఎట్టి పరిస్థితిలో అది నీవైతే ఖచ్చితంగా చేయగలుగుతావని నాకు ఆ బాధ్యత చెప్పిన రోజు నుంచి చివరి రోజు వరకు నీళ్లు తీసుకొచ్చేంత వరకు రాత్రి పగలు అక్కడే ఉండి మా ఎమ్మెల్యే గారు ఆర్థిక సాయం, ఆయన బండ్లు పంపించడం, ఆయన పొక్లింగ్లన్నీ మిషన్లు పంపిన మిషనరీ సహాయం, డీజిల్ సాయం చేయడం జరిగింది. రైతులకు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో ఆ ప్రభుత్వము నష్టపరిహారం సరిపోకపోతే దాదాపు మేము కూడా 65-70 లక్షల రూపాయలు మా సొంత నిధులతో ఖర్చు పెట్టడం జరిగింది. పెట్టి రైతులకు అందరికీ డబ్బులు ఇచ్చి ఎట్టి పరిస్థితులైనా మా గ్రామాలను శస్యశ్యామలం చేయాలనే ఒక కళ, ఆ కళ కోసం పట్టుదలతోన పనిచేయడం, భగవంతుడు సహకారంతోన కేసీఆర్ గారి దీవెనతోన ఇది సక్సెస్ చేయడం జరిగింది. ప్రధానంగా అయితే కదిరే ఫ్యామిలీ మొదటి నుంచి కూడా గ్రామంలో వాళ్ళకు అండగా ఉంటూ అదేవిధంగా ఎప్పుడు కూడా ఉన్నందుకు ఆ కదిరే ఫ్యామిలీ పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఆశీర్వదించి కదిరే ప్రియాంకని గెలిపించుకోవడం, ఈ మదిగట్ల గ్రామాన్ని అభివృద్ధి దశలో కూడా తీర్చిదిద్దని చెప్పి ఒక మహిళగా వాళ్ళంతా కూడా గౌరవించి నాకు అత్యధిక మెజారిటీతో గెలిపించడం కోసం, అదేవిధంగా గ్రామంలో తిరిగి ప్రతి సమస్యను కూడా తన సమస్యగా భావించి అభివృద్ధి పథంలో నడిపిస్తానని మొత్తం మండలంలోనే ఆదర్శ గ్రామంగా ఈ మదిగట్ల గ్రామాన్ని తీర్చిదిద్దుతా అని చెప్పేసి కూడా కదిరే ప్రియాంక చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్, బ్యూరో చీఫ్, టీజీ న్యూస్, మామనార్ జిల్లా. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మొదటి విడత ఈవీఎంల చెక్కింగ్ను జాగ్రత్తగా నిర్వహించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహాంతి ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం మిషన్లను చెక్కింగ్ చేసే ప్రక్రియను ఆమె ప్రారంభించారు. వనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో భద్రపరిచిన ఈవీఎం మిషన్ల గోదామును ఆమె పరిశీలించారు. మహిళలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పరిచేందుకు దోహదపడేలా రిజర్వేషన్లు అమలు చేస్తున్నా కొన్ని గ్రామాల్లో మాత్రం మహిళా రిజర్వేషన్లు అమలు కావడం లేదు. అందుకు ఉదాహరణగా నిలిచింది గద్వాల మండలంలోని కార్లకొండపల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటన. ఈ గ్రామ సర్పంచ్గా మహిళలను ఎన్నుకోవడంతో పాటు కొన్ని వార్డులకు సంబంధించిన అభ్యర్థులను కూడా మహిళలే విజయం సాధించారు. కాగా ఈరోజు ప్రమాణ స్వీకారానికి మాత్రం వారి భర్తలు హాజరై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సంఘటనను చూసిన అధికారులు కూడా నోరు మెదపలేదు. దీంతో మహిళలకు అవకాశాలు కల్పించేందుకు ఎన్ని మార్గాలను ప్రవేశపెట్టినా వాటన్నిటినీ పురుషులు తీరరాస్తారు అనేందుకు నిదర్శనంగా మిగిలింది ఈ గ్రామం. ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలన్నది చట్టం. కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో 100% మహిళలే సర్పంచ్గా, వార్డు సభ్యులుగా ఎన్నుకోబడి మహిళా సాధికారతకు సరికొత్త చిరునామా చెప్తున్నారు ఆ ఊరి మహిళలు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లపూర్ మండలం మాచినేనిపల్లి గ్రామం ఇది. అన్ని గ్రామాల్లాగే ఈ గ్రామంలో కూడా మొన్న సర్పంచ్ ఎన్నికలు జరిగాయి.
మొత్తం 604 మంది ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామంలో 3వ విడత కింద ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ పదవికి మహిళా జనరల్ కావడంతో తప్పనిసరిగా మహిళను పోటీలో నిలబెట్టాలి. ఇక వార్డులకు పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఏమనుకున్నారో అందరూ వారి భార్యలను రంగంలో దింపారు. 14 వార్డుల్లో కూడా గ్రామస్తులు మహిళలకు మద్దతు పలికిన వారినే గెలిపించారు. వార్డు సభ్యులుగా 2 పురుషులు పోటీ చేసినా వారు ఓటమి చెందారు. ఇప్పుడు ఈ గ్రామ పరిపాలనలో సర్పంచ్ పదవి నుండి వార్డు సభ్యుల వరకు మహిళలు ఎన్నికై మహిళా సాధికారతకు సరికొత్త చిరునామా చెప్తున్నారు. గ్రామంలో మహిళలందరూ అభివృద్ధి ధ్యేయంగా పనులు చేస్తారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాసేవ చేస్తూ ప్రజల మనస్సును దోచుకొని పదవులను అలంకరించండి. అవసరమైతే కోర్టు ధిక్కరణ కేసు వేస్తాం. టీఆర్ఎస్ నాయకుల హెచ్చరిక. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పదవి బాధ్యతలు చేపట్టిన సర్పంచులు, ప్రమాణం చేసిన వార్డు సభ్యులు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్. ప్రజల కోసం, ప్రజల వెంట.